హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం సీసీ కెమెరా వైఫై సీసీ కెమెరా అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి సివి ప్లస్ నుంచి అయితే మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి వైఫై కంట్రోల్డ్, వైఫైతో రన్ అవుతుంది. అలాగే మనం ఎస్డి కార్డ్ వేసుకుని కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సింగిల్ పీస్ వస్తుంది. సో ఓవరాల్గా దీని గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్బాక్సింగ్ చేసి ఓవరాల్గా దీని క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టోటల్గా వీడియోలో టెస్ట్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్లోకి అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మీకు బాక్స్ అయితే ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చి సిపి ప్లస్ అని రాసుంటారు, మేడ్ ఇన్ ఇండియా. సో ఇది వచ్చి యాప్ నేమ్ వైఫై కెమెరా అని రాస్తున్నారు. అలెక్సా, బ్లూటూత్, హోమ్ అప్లయన్సెస్. నెక్స్ట్ వచ్చి 3 MP ఫుల్ హెచ్డి కెమెరా అనేది రాసుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 MP వీడియో హెచ్డి వీడియో అని రాసుంటారు. కింద వచ్చి ఎన్హాన్స్డ్ పిక్చర్ క్వాలిటీ, 360 degrees వ్యూ, మోషన్ డిటెక్షన్ అలర్ట్స్. నెక్స్ట్ వచ్చి డిటెక్ట్స్ మూమెంట్ డిటెక్ట్ చేస్తుంది అది. నెక్స్ట్ వచ్చి మోషన్ ట్రాకింగ్. సో ప్రైవసీ మోడ్ అని ఉంటుంది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఐఆర్ లైట్స్ అయితే మీకు ఉంటాయి ఆ కెమెరాకి అయితే మీకు బ్లింక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు వైఫై కెమెరా అనేది రాసుంటారు. ఇక్కడ QR కోడ్స్ ఉంటాయి, స్కాన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి తిరుపతిలో మీకు మేడ్ అవుతుంది ఫ్రెండ్స్. తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. పైన వచ్చి సిపి ప్లస్ యాప్ నేమ్ అయితే ఉంటుంది. సో ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం, చూడండి. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు 2 వైట్ బాక్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే మీకు కేబుల్ అయితే ఉంది, ఛార్జర్. సో టైప్ సితో వస్తుంది అది. సో అది వచ్చి అటాచ్మెంట్ కోసం స్క్రూస్, బోల్ట్స్. సో ఇది వచ్చేసి అడాప్టర్ 5 volt అడాప్టర్ వస్తుంది మీకు దీనికి. సో 5 volt అడాప్టర్ అయితే మీకు దీంట్లో అయితే లభిస్తుంది. 1 ఆంపియర్ అడాప్టర్ 5 voltది. సో టైప్ సి కేబుల్. సో ఈ రెండు మీకు ఛార్జర్ లాగా ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తే మనకు సీసీ కెమెరా అయితే ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ యూనిట్ కెమెరాలోకి అయితే మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి యూజర్ మాన్యువల్ ఉంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి డీటెయిల్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉంటారు. సో పిన్ టు పిన్ మీతో మొత్తం అయితే అక్కడైతే ఉంటుంది. నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తే కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి, పైన అయితే రాదు. సో కింద ఓపెన్ చేశారంటే మీరు సింపుల్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆన్ చేసే ముందు మీరు ఆ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేయమని అయితే ఇక్కడ రాసి ఉంటుంది. కింద వచ్చి సిపి ప్లస్ లుక్స్ పరంగా, డిజైన్ పరంగా చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. సో ఇప్పుడు వచ్చి మీకు కింద వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి రీసెట్ బటన్, పవర్ ఇన్పుట్ బటన్ అయితే ఉంటుంది. టైప్ సి ఇన్పుట్ అయితే మనం ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. సో ఇప్పుడు యాప్ మీకు ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఓకే ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయడం ఇలా అయితే కనబడుతుంది. సో మనం ఫస్ట్ అయితే లాగిన్ చేసుకొని ఇదైతే మనం కనెక్ట్ చేసుకోవాలి. వైఫై ఉంటే వైఫైతో మనం ఆ కెమెరాని కనెక్ట్ చేసుకొని మన ఫోన్ కూడా కనెక్ట్ చేసుకొని సింక్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వైఫై అనేది కనెక్ట్ అయిపోద్ది. QR కోడ్తో స్కాన్ చేస్తే అలా కనెక్ట్ చేసిన తర్వాత మనకు వైఫై అది ఆన్లో ఉంటే, వైఫై కూడా ఆన్లో ఉంటే అది కనెక్ట్ అవుతుంది మీకు కెమెరా అనేది. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఆన్లైన్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే లాగిన్ చేస్తామో ఆ వైఫైతోనే మీకు ఈ కెమెరా అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకే వైఫైతో కనెక్ట్ చేయాలన్నా మళ్ళీ మీరు రీఎంటర్ పాస్వర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే కనబడుతుంది. నేను కింద పెట్టున్నా కెమెరాని. సో ఇటు సైడ్ నొక్కుతా ఉంటే మనకు రొటేట్ అవుతుంది. 360 degreesలో మీకు కెమెరా అయితే రొటేట్ అవుతుంది. సో టిల్ట్ కూడా చేస్తున్నా పైకి కూడా. సో ఇలా కిందకి పైకి మనం అయితే రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు. సో మీరు SD కార్డ్ వేసుకున్నారంటే రికార్డు కూడా అవుతుంది మనకు. వాయిస్ కూడా మీకు నేను మాట్లాడితే అక్కడ కూడా వినబడుతుంది. సో అలా కూడా మీరు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉంటుంది, SD కార్డు కూడా ఉంటుంది. సో ఇది దీని పర్ఫార్మెన్స్ అయితే. దీన్ని ఎలా కావాలంటే రొటేట్ చేసుకొని మనం అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ వచ్చి మీకు కెమెరా క్యాప్చర్ మనకు అవుతుంది. సో ఎక్కడ క్యాప్చర్ కావాలంటే అక్కడ అవుతుంది. సో ఇది మనమైతే మన ఫోన్లో నుంచి అక్కడ కెమెరాతో మనం మాట్లాడచ్చు, అంటే అవతల పర్సన్తో మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఫోన్ లాగా. సో ఆ వాయిస్ మనకు ఇలా ఎక్కడ వినబడుతుంది, మనం మాట్లాడితే వాళ్ళకి అక్కడ వినబడుతుంది. సో ఇది వచ్చి వీడియో రికార్డింగ్. మన ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకోవాలన్నా కూడా మనం అయితే చేసుకోవచ్చు. గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్ చూసుకుంటే మీకు ప్లేబ్యాక్ ఉంటుంది, గ్యాలరీ ఉంటుంది, సో థీమ్ కలర్ ఉంటుంది, ప్రైవేట్ మోడ్ ఉంటుంది. సో నైట్ మోడ్ మీకు ఆటోలో పెట్టుకున్నారంటే నైట్ మోడ్ నైట్ అవ్వడం ఇది ఆటోమేటిక్గా నైట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చి మోషన్ ట్రాకింగ్ ఉంటుంది, మోషన్ డిటెక్షన్. సో ఎవరైనా కదిలినా పట్టినా సో వాళ్ళతో కూడా కెమెరా రొటేట్ అయ్యి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మొత్తం అయితే డిటెక్ట్ చేసి మీకు రికార్డ్ చేస్తుంది కెమెరా అయితే. సో సౌండ్ డిటెక్షన్, ఎక్కడైనా సౌండ్స్ వచ్చినా కూడా అది డిటెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చి ఆడియో. సో ఇది కూడా మీకు లౌడ్ ఆడియో కోసం అది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫీచర్స్ అయితే. ఇక్కడ వచ్చి మనకు మిషన్ అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. మోషన్ డిటెక్ట్ చేసినప్పుడు, ఎవరైనా డిటెక్ట్ చేసినప్పుడు మనకు వెంటనే చూడాలనుకుంటే అదైతే చూడొచ్చు. ఇది వచ్చి డైరెక్షన్, కెమెరా డైరెక్షన్ అయితే మనం ఇక్కడ కూడా మనం రొటేట్ చేసి అయితే చూసుకోవచ్చు. సో 360 degreesలో టిల్ట్ అవుతుంది, రొటేట్ అవుతుంది, అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి సైటు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసారంటే బ్యాక్ అయితే ఇలా అయితే కనబడుతుంది. సో మీకు సిపి ప్లస్ ఎన్ని ఉన్నా సో ఇలా మీకైతే అన్నీ కనబడతాయి. మనది వచ్చేసి ఇప్పుడు వాడుతుంది వచ్చేసి 35A. సో ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంది వచ్చి 35A కాబట్టి ఆ కెమెరా ఎక్కడైతే చూపిస్తుంది. సో ఆ కెమెరాని మనం క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఇలా అయితే మనకు యాప్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కెమెరా అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ అయితే చూసారు కదా. సో మెయిన్గా మనం క్లారిటీ అయితే చూసుకుందాం. సో డే టైం క్లారిటీ అయితే మీకు బాగుందని చెప్పుకోవచ్చు. రికార్డింగ్ కానీ టోటల్గా అయితే సో బాగుంది. నైట్ టైంలో కూడా మీకు నైట్ మోడ్ ఆన్ అవుతుంది. సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్నే మీకు బ్రైటన్గా చేసి అయితే చూపిస్తుంది. సో నైట్ టైం కూడా మీకు చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్యూర్గా డల్ అయిపోవట్లేదు. సో ఫేస్ క్లారిటీ కానీ మనిషి ఎవరు అని గుర్తుపట్టచ్చు ఈజీగా మనం. సో లాంగ్ మీకు ఎక్కువ లాంగ్ అయితే మీరు క్లారిటీ మిస్ అవుతారు. సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని నియర్ బై పెట్టుకోవాలి. సో ఓవర్ లాంగ్ పెట్టుకున్నాం అనుకుంటే మనం క్యాప్చర్ చేసే రికార్డింగ్ అనేది సో క్వాలిటీ అయితే తగ్గిపోతుంది. మనం ఫోన్లో చూసేదానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వైఫై సిగ్నల్ మీరు ఫోన్లో చూడాలనుకుంటే ఎక్కువ వైఫై సిగ్నల్స్ ఉంటే మీకు క్లియర్గా మీకైతే విజువల్స్ అయితే కనిపిస్తాయి ఫోన్లో. సో వైఫై సిగ్నల్ డ్రాప్ అవుతా ఉందంటే మీ ఫోన్లో గెస్చర్స్ కానీ అవన్నీ షేక్ అవుతా వస్తాయి. సో కరెక్ట్గా మీరైతే ఫోన్లో అయితే క్యాప్చర్ చూడలేరు. అదే రికార్డింగ్ అనుకోండి, రికార్డింగ్ అవుతానే ఉంటుంది. సో అదైతే పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జర్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీకు ఛార్జర్ అనేది మనం ప్లగ్ ఇన్ చేసి పెట్టుకునే పని అయితే పర్వాలేదు. సో అదే వాల్ మౌంట్ చేయాలనుకుంటే సో మీకు డిఫికల్ట్ అవుతుంది. దానికి మళ్ళీ కనెక్షన్స్ తీసుకొని వైర్స్ అన్నీ ఎక్స్ట్రా అవుతాయి. సో అదే మీరు టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ వాల్ మౌంట్ చేస్తే ఆ ఛార్జర్కి మళ్ళీ సాకెట్ రెడీ చేసుకొని అలా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది వాల్ మౌంటింగ్ అయితే. సో అది మెయిన్గా టేబుల్ మీదకే బాగుంటుందని చెప్పుకోవచ్చు. వాల్ మౌంట్ చేసినా మీకు బాగానే ఉంటుంది. కాకపోతే అది ఛార్జర్ టైప్ ఇస్తున్నాడు కాబట్టి టైప్ సితో వస్తుంది కాబట్టి దాన్ని ప్లగ్ ఇన్ చేస్తే మీకు పవర్ ఆన్ అవుతుంది. అదేమి బ్యాటరీతో అయితే రాదు ఫ్రెండ్స్, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో కొన్ని మైనసెస్ అయితే కనిపించాయి అదే ఛార్జర్ ఆ టైప్లో. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. మెయిన్ క్వాలిటీ పరంగా చూసుకుంటే క్వాలిటీ అయితే బాగుంది. సో వీడియో రికార్డింగ్ బాగుంది, వీడియో క్వాలిటీ అయితే బాగుంది. సో ఆ ప్రైస్కి మనం అంతే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం 3 మెగాపిక్సెల్ కెమెరాతో. సో ఆ క్వాలిటీ అనేది ఎనఫ్ అని చెప్పుకోవచ్చు సీసీ కెమెరాకి. సో క్వాలిటీ బాగుంది. మనం ఈజీగా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వాయిస్ మాట్లాడచ్చు, మనం కాల్స్ మాట్లాడినట్టు. సో మనం ఎక్కడున్నా మనం యాప్ ద్వారా మనం అయితే మాట్లాడచ్చు. ఎక్కడ కెమెరా పెట్టి ఉంటామో అక్కడ వాళ్ళతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే మనం ఈజీగా కాంటాక్ట్ అయ్యి వాయిస్ అయితే మన వాయిస్ కెమెరాలో వినబడుతుంది, వాళ్ళ వాయిస్ మనకు ఫోన్లో వినబడుతుంది. అలా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఫీచర్స్. సో మోషన్ డిటెక్షన్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా మనకు ఆ కెమెరా ముందు నుంచి కదిలి వెళ్ళిపోయారనుకోండి, సో అది వాళ్ళ వెనకనే కెమెరా రొటేట్ అయ్యి సో వాళ్ళని రికార్డ్ చేస్తూ వస్తుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మీకు ఆ కెమెరా తిరిగే అంత వ్యూ ఉంటుంది కదా. సో ఆ వ్యూలో ఎవరైనా కదులుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని డిటెక్ట్ చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడే ఆడియో కూడా మీకు రికార్డ్ అయిపోతుంది. సో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి ఈ కెమెరాని బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. వీడియో క్లారిటీ కూడా మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో రికార్డ్ చేసి మీరు ఎస్టీ కార్డ్ వేసి రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఎస్టీ కార్డ్ని మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో రికార్డ్ అవుతుంది, మీకు హెచ్డీ క్వాలిటీలో మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. కాకపోతే హెచ్డీ అంటే మీరు ఫోన్లో సినిమాలు వేసుకొని చూసేంత క్వాలిటీ అయితే రాదు. సీసీ కెమెరా హెచ్డీ అంటే జస్ట్ మనం ఫేసెస్ క్లారిటీగా అనేది చూడొచ్చు, ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంది మనం ఫేసెస్ గుర్తుపట్టచ్చు. ఆ క్లారిటీలో అయితే మీకు అయితే రికార్డ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కెమెరాస్ మీ ఇంట్లో యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఏ కెమెరా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ కెమెరా లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డిజైన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.